హాయ్ అండి. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు సిట్ విచారణ జరుగుతున్నటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ సిట్ వచ్చేసి చాలా మందిని ఇప్పటివరకు విచారించటము, మద్యంలో సంపాదించినటువంటి డబ్బు ద్వారా కొన్న ఆస్తుల్ని సీజ్ చేయటము కూడా జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బు చేరినటువంటి ఓ అకౌంట్‌ని గుర్తించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అయినటువంటి కె. నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిది. ఈ వీడియోలో మనము ఆయన ఆయన యొక్క నేపథ్యం, దాంతో పాటుగా ఆయన అకౌంట్లలో జరిగినటువంటి లావాదేవీలు, ఆయన కొన్న ఆస్తులకు సంబంధించి సిట్ చెప్పినటువంటి కొన్ని విషయాల్ని ఇప్పుడు గమనిద్దాము. మనము ముందుగా ఆయన నేపథ్యం చూసాము అంటే ఆయన కడప జిల్లా కమలాపురంకి చెందినటువంటి వ్యక్తి. కమలాపురంలో వాళ్ళ తల్లిదండ్రులు ఒక చిన్న టిఫిన్ షాప్ నడుపుతారనమాట. ఈయన కొన్ని పత్రికల్లో పనిచేశారు. ఆ విధంగా ఈయన 2019 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు వరకు సాక్షి పత్రికలో 15,000 జీతంతో పనిచేసేవారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈయన్ని ప్రభుత్వ సొమ్ముతో అంటే ప్రజల సొమ్ముతో నెలకి 2 లక్షలు జీతం ఇస్తూ అడిషనల్ పర్సనల్ సెక్రటరీగా, అదనపు పర్సనల్ సెక్రటరీగా ఈయన్ని నియమించుకోవడం జరిగింది. నెలకు 2 లక్షల చొప్పున అంటే సంవత్సరానికి 24 లక్షలు, 5 సంవత్సరాలకు ప్రజల సొమ్ము ఈయనకి 1,20,00,000. అయితే ఇది కాదు పెద్ద షాకింగ్ విషయం. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటి అంటే ఆయన అకౌంట్లో జరిగినటువంటి లావాదేవీలు, ఆయన సంపాదించిన ఆస్తులు ఏమేమి తేల్చారు ఇప్పటి వరకు సిట్ అనే విషయాన్ని మనము గమనిస్తే, తిరుపతిలో ఆయన ఒక 10 ఎకరాల పొలం ఆయన భార్య పేరు మీద కొనడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలోని దర్శిలో 10 ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. హైదరాబాద్లోని బేగంపేట ఏరియాలో ఒక ఫ్లాటు, తిరుపతిలో 2 ఫ్లాట్లు, విజయవాడలో ఒక ఫ్లాటు, అలాగే కడపలో ఒక ఇల్లు కొనడం కూడా జరిగినట్లుగా గుర్తించారు. దీంతో పాటుగా 2019-2024 మధ్య కాలంలో ఆయన భార్య యొక్క అకౌంట్లో 19,85,00,000 రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించడం జరిగింది. 19,85,00,000 రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించడం జరిగింది. ఇదే కాకుండా ఆయన విజయవాడ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక కార్ షోరూంలో సగం వాటా తీసుకోవడం జరిగింది. ఆ సగం వాటాకి ఈయన దాదాపు 2 నుండి 3 కోట్ల మధ్యలో చెల్లించాను, అది ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఆడిటర్ని అడిగి చెప్తాను అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ ఆ కార్ షోరూమ్ యొక్క సామర్థ్యం చూసినప్పుడు సిట్ అనుమానిస్తున్నది ఏంటి అంటే అందులో సగం వాటా కొనటానికి 2 లేదా 3 కోట్లు సరిపోదు, చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఉంటారు, లేదంటే బ్యాక్డోర్లో ఏదైనా బెనిఫిట్ వాళ్ళకి కలుగజేసి వాటా రాయించుకొని ఉంటారు అనేది సిట్ అనుమానిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ అంచనా ప్రకారం, మార్కెట్ విలువ ప్రకారము, ఆ షోరూమ్ సామర్థ్యం ప్రకారం కూడా 2 నుంచి 3 కోట్లతో 50% వాటా కార్ల షోరూంలో కొనుగోలు చేయడం అనేది అసలు అవకాశమే లేని విషయం అనేది సిట్ గుర్తించారు. అలాగే అంతేకాకుండా ఆయన భార్య మరియు ఆయన బావమరిది అమెరికాలో ఉంటాడనమాట. వీళ్ళిద్దరి పేరు మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉన్నట్లుగా సిట్ గుర్తించడం జరిగింది. వాటితో పాటుగా మనకి ఇక్కడ మనము గమనించాము అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 47 ఎకరాలు మద్యం ముడుపుల ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో కొన్నట్లుగా ఇంతకు ముందే సిట్ తేల్చింది. అందులో 10 ఎకరాలు ఈ కె. నాగేశ్వర్ రెడ్డి ఆయన యొక్క భార్య శశికళ గారి పేరు మీద 10 ఎకరాలు రిజిస్టర్ చేయించడం జరిగింది. దానికి వీళ్ళు భిన్నమైనటువంటి కారణాలు చెప్తున్నారు, పొంతన లేని కారణాలు చెబుతున్నప్పటికీ కూడా ఇది మద్యం ద్వారా అంటే మద్యం స్కామ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు అనే విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళినటువంటి సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఆ విధంగా వచ్చిన సొమ్ము ద్వారానే ఆయన పేరు మీద మొత్తం ఉండకుండా దాదాపు 47 ఎకరాలు ఏమో రిజిస్టర్ అయితే అందులో 10 ఎకరాలు ఈవిడ పేరు మీదకి మార్చినట్లుగా సిట్ తేల్చిందనమాట. అయితే ఇది కొంతవరకు మాత్రమే దర్యాప్తు. ఎందుకంటే సిట్ అడుగుతున్నటువంటి ఎటువంటి ప్రశ్నలకి కూడా ఆయన పొంతం లేని సమాధానాలు చెప్పడము, లేదంటే గుర్తు లేదు, నాకు తెలియదు, మర్చిపోయాను, లేదంటే ఆడిటర్ని అడిగి చెబుతాను, ఇవన్నీ నేను చూసుకోను అన్నట్లుగా సమాధానాలు చెప్తున్నట్లుగా సిట్ తెలియజేసింది. అయితే ఇలా సమాధానాలు చెప్పడం వల్ల ఆయన్ని ఇంకోసారి మళ్ళీ దర్యాప్తుకు సహకరిస్తూ ఈసారి మళ్ళీ దర్యాప్తుకు అటెండ్ అవ్వవలసిందిగా సిట్ తెలియజేయడం జరిగింది. చూద్దాం మరిన్ని
రానున్న రోజుల్లో మరింత దర్యాప్తు జరిగి ఏ వివరాలు బయటకు వస్తాయి అనేది చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.